హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత ఐఎస్ అకాడమీ. నేను మీ ఎకానమీ చంద్రమౌళి సార్. సో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా ఈరోజు మనం బ్యాంకింగ్ రంగానికి సంబంధించి యూపీఎస్సి 2005లో ఇచ్చినటువంటి ప్రశ్న చూద్దామండి. సో కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు సంబంధించిన ఎస్ఎల్ఆర్ని స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోను ఏ సందర్భంలో పెంచును అని అడిగాడు మా క్వశ్చన్. ఏ, ఆర్థిక వ్యవస్థలో ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నప్పుడు. బి, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు. సి, కేంద్ర బ్యాంకు పరపతిని విస్తరింపచేయాలనే లక్ష్యాన్ని కలిగి ఉన్నప్పుడు. డి, కేంద్ర బ్యాంకు పరపతిని సంకోచింపచేయాలి అనే లక్ష్యం కలిగి ఉన్నప్పుడు. ఏ కామ సి, ఏ కామ డి, బి కామ సి, బి కామ డి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందమ్మా. సో మరి దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం చూద్దాం. సో ఆర్థిక వ్యవస్థలో ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నప్పుడు అన్నాడు. ప్రతి ద్రవ్యోల్బణం అంటే ధరలు తగ్గుతూ ఉన్నప్పుడు. రెండోది, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు అంటే ధరలు పెరుగుతూ ఉన్నప్పుడు. కేంద్ర బ్యాంకు పరపతిని విస్తరింపచేయాలి అనే లక్ష్యాన్ని కలిగి ఉన్నప్పుడు అన్నాడు. పరపతిని విస్తరింపచేయాలంటే రుణాలు ఎక్కువగా ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, రుణాలు ఎక్కువగా ఇవ్వాలి అంటే ఎస్ఎల్ఆర్ ఏదైతే ఉంటుందో దీన్ని తగ్గిస్తుంది. మరి ఇక్కడ ఎస్ఎల్ఆర్ని ఏ సందర్భంలో పెంచినన్నాడు అంటే కేంద్ర బ్యాంకు పరపతిని సంకోచింపచేయాలి. సంకోచింపచేయాలంటే అప్పుడు పరపతిని ఇక్కడ మనం పెంచాలన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నప్పుడు పెంచుతుంది, అలాగే పరపతిని సంకోచింపచేయాలనే లక్ష్యం ఉన్నప్పుడు పెంచుతుంది. కాబట్టి ఇక్కడ బి మరియు డి అనేది సరైన సమాధానం అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. మనం డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్ మీకు ఇక్కడ ఎస్ఎల్ఆర్ అంటే ఏమిటి అనే అంశం గురించి తెలియాలి. అలాగే ద్రవ్యోల్బణం ఉండేటప్పుడు ఏం చేస్తారు, ప్రతి ద్రవ్యోల్బణం ఉండేటప్పుడు ఏం చేస్తారు, పరపతి విస్తరింపాలంటే ఏం చేయాలి, పరపతిని సంకోచింప చేయాలంటే ఏం చేయాలనే అంశాలన్నీ కూడా మీకు ఇక్కడ తెలియాల్సి ఉంటుంది. సో ఇది మీకు అర్థం కావాలంటే సింపుల్గా చిన్న ఉదాహరణతో చెప్తాను, వినండి. సో ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ఏ అనే ఒక వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి 1,00,000 రూపాయలని తీసుకెళ్ళి బ్యాంకు వద్ద దాచిపెట్టాడు. అంటే ఈ బ్యాంకు వద్ద దాచిపెట్టాడు. సో ఇప్పుడు బ్యాంకు వద్ద ఎంత ఉంది, 1,00,000 రూపాయలు ఈ బ్యాంకు వద్ద ఉంది. ఇప్పుడు ఈ బ్యాంకు ఈ 1,00,000 రూపాయలని మార్కెట్లోకి ఇచ్చేసింది అనుకుందాం. 1,00,000 రూపాయలు కూడా మార్కెట్లోకి ఇచ్చేసింది అనుకుందాం. అంటే ఇక్కడ ఏమైంది, పరపతి సృష్టి జరుగుతుంది. ఈ 1,00,000 రూపాయలు ఏం చేసింది, మార్కెట్లోకి ఇచ్చిందంటే రుణాల రూపంలో మార్కెట్లోకి ఇచ్చింది. మరి ఆ డబ్బులు తీసుకుని మరి ఏం చేస్తారు, మళ్ళీ ఖర్చు చేస్తారు. మళ్ళీ ఏం చేస్తారమ్మా, ఖర్చు చేస్తారు. అంటే ఇక్కడ మనీ ఏదైతే ఉంటుందో మనీ క్రియేషన్ జరుగుతుంది, డబ్బు ఏదైతే ఉంటుందో ఆ డబ్బు ప్రవాహం జరిగిపోతుంది. సో డబ్బు ప్రవాహం అందరి చేతిలో కూడా విచ్చలవిడిగా డబ్బు ఉంటే ఏమవుతుంది, మరి విచ్చలవిడిగా వస్తు సేవలు కొనుగోలు చేస్తారు. కాబట్టి ఇక్కడ మార్కెట్లో డబ్బులు వేగంగా పెరిగినప్పుడు, ద్రవ్య ప్రవాహం పెరిగినప్పుడు, మరి ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి వేగంగా మారుతూ ఉండేటప్పుడు మరి కొనుగోలు శక్తి అనేది పెరిగి ధరల యొక్క ప్రభావం అనేది పెరిగి ధరలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ మార్కెట్లో ధరలు అనేవి విపరీతంగా పెరుగుతూ ఉన్నాయంటే ద్రవ్య ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ బ్యాంక్ వాడు తన దగ్గర ఉన్నటువంటి 1,00,000 రూపాయలు ఏదైతే ఉంటుందో ఆ 1,00,000 రూపాయలు మొత్తాన్ని కూడా మార్కెట్లోకి ఇవ్వకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్ చేస్తుంది. మరి ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది అంటే ఇప్పుడు మనం చూద్దాం. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ వద్ద ఉన్నటువంటి డబ్బుల్లో కొంత భాగాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ మొత్తం మన దగ్గర బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి 1,00,000 రూపాయలు అనుకుంటే కొంత భాగాన్ని క్యాష్ రిజర్వ్ రేషియోలో ఉంచమని చెప్తుంది. ఈ క్యాష్ రిజర్వ్ రేషియోలో భారతదేశ కరెన్సీ రూపంలోనే ఉంచాలి. కానీ ఈ క్యాష్ రిజర్వ్ రేషియోలో ఉంచాల్సిన డబ్బు అంతా కూడా ఎక్కడ పెట్టాలి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద పెట్టాలి. సో ఇంకా రిమైనింగ్ పార్ట్ మిగిలింది కదమ్మా, ఇందులో మరికొంత భాగాన్ని స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఎస్ఎల్ఆర్ రూపంలో పొందుపరచాలి. ఈ ఎస్ఎల్ఆర్ రూపంలో ఎక్కడ పొందుపరచాలి, ఏ బ్యాంకు వద్ద అయితే డబ్బులు ఉన్నాయో అక్కడే దీనిని పొందుపరచాలి. అంటే ఇప్పుడు వాణిజ్య బ్యాంకు దగ్గర 1,00,000 రూపాయలు ఉండేటప్పుడు అందులో కొంత భాగాన్ని ఎస్ఎల్ఆర్ రూపంలో ఆ బ్యాంకు వద్దే ఉంచిపెట్టుకోవాలి. దాన్ని స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. మరి ఇక్కడ
స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే ఏమిటి అంటే చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి అంటాం. అయితే ఈ చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి అనేది బంగారం రూపంలో కానీ, విదేశీ కరెన్సీ రూపంలో కానీ, విలువైనటువంటి పత్రాల రూపంలో కానీ ఇలా ఉండొచ్చు అనమాట. ఇది కరెన్సీ రూపంలో కాదు, విదేశీ కరెన్సీ, బంగారము, పత్రాలు అటువంటి వాటి ద్వారా ఈ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఉండాలి. ఎక్కడ ఉండాలి? వాణిజ్య బ్యాంకుల వద్దే ఉండాలి. సో రిమైనింగ్ మొత్తం ఉంది కదమ్మా, ఇందులో కొంత భాగాన్ని బ్యాంకు తన రోజువారీ కార్యకలాపాల కోసం ఉపయోగించుకుంటుంది. దాన్నే మనం ఏమంటాం సార్ అంటే టిల్ మనీ అని పిలవడం జరుగుతుంది. బ్యాంకు వాడు ఉపయోగించేటువంటి రోజువారీ కార్యకలాపాలకు వాడేదాన్ని టిల్ మనీ అంటాం. ఇక రిమైనింగ్ పార్ట్ ఉంది కదమ్మా, దీన్ని మనం ఏమంటాం సార్ అంటే లోన్ డిపాజిట్ రేషియో అంటాం. దీన్నే మనం క్రెడిట్ డిపాజిట్ రేషియో అని అంటాం. ఈ లోన్ డిపాజిట్ రేషియో అలాగే క్రెడిట్ డిపాజిట్ రేషియో ఏదైతే ఉంటుందో దీనిని ఆధారంగా బ్యాంకు వాడు రుణ మంజూరు అయితే చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చూడండి అమ్మా, 1,00,000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలు కూడా అప్పుగా ఇవ్వకుండా కొంత భాగాన్ని సిఆర్ఆర్ రూపంలో, కొంత భాగాన్ని ఎస్ఎల్ఆర్ రూపంలో, కొంత భాగాన్ని ఎల్డిఆర్ రూపంలో ఉంచుకోవాలి. ఇప్పుడు ఏమైంది? ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్ఆర్ అనేది 20% అనుకుందాం, ఎస్ఎల్ఆర్ అనేది 30% అనుకుందాం. అంటే ఇక్కడ 50% అనేది సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ రూపంలో పోతే రిమైనింగ్ భాగం ఏం చేస్తాడు? రుణం ఇస్తారు. అంటే 1,00,000 రూపాయలు 50,000 తన దగ్గర పెట్టుకొని ఇక రిమైనింగ్ 50,000 రుణాల రూపంలో ఇస్తాడు. ఆ 50,000 కూడా పూర్తిగా ఇవ్వకుండా అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 రోజువారీ కార్యకలాపాల కోసం ఉంచితే 30,000 రూపాయలు మాత్రమే రుణం ఇస్తారు. ఓకేనా? ఇది ఫస్ట్ కేసు. ఇది నార్మల్ జనరల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమైంది? క్వశ్చన్ ఏంటి? కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు సంబంధించిన ఎస్ఎల్ఆర్ని ఏ సందర్భంలో పెంచును అంటాడు. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మార్కెట్లో ధరల ప్రభావం పెరగకుండా అలాగే తగ్గకుండా ధరలు స్థిరంగా ఉంచడం కోసం ప్రయత్నాలు చేస్తాయి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకుంటే దాన్ని కోసపరమైనటువంటి చర్యలని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటే దాన్ని ద్రవ్యపరమైనటువంటి చర్యలు అంటాం. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకునేటటువంటి ద్రవ్యపరమైన చర్యల్లో భాగంగా సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఆర్ఆర్, RRR ఇటువంటి అన్ని అంశాలకు సంబంధించి మనకు ఉండడం జరుగుతుంది. సో మరి ఈ ద్రవ్యపరమైనటువంటి చర్యల్లో భాగంగా వీటిని తీసుకుంటుంది. సో ఇప్పుడు ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి అంటే ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది అంటే అర్థం ఏంటి? మార్కెట్లో ద్రవ్య ప్రవాహం ఎక్కువగా ఉందని. మరి ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? ద్రవ్య ప్రవాహాన్ని ఏం చేయాలి? సంకోచింప చేయాలి. ఓకేనా? ఉదాహరణకి మార్కెట్లో ఏమవుతుంది? ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది అంటే ధరలు విపరీతంగా తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఏమైంది? ద్రవ్య ప్రవాహాన్ని పెంచాలి అంటే అప్పుడు ఏం చేస్తారు? పరపతిని విస్తరిస్తాడు. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా, మార్కెట్లో ధరల ప్రభావాన్ని తగ్గించాలి అంటే సిఆర్ఆర్ని ఎస్ఎల్ఆర్ని పెంచాలి. మార్కెట్లో ద్రవ్య ప్రవాహాన్ని పెంచాలంటే సిఆర్ఆర్ని ఎస్ఎల్ఆర్ని తగ్గించాలి. ఓకేనా? సో ఇప్పుడు చూడమ్మా, తగ్గిస్తే దాన్ని ఏమంటావు? సంకోచం అంటావు. వ్యాపిస్తే దాన్ని ఏమంటావు? విస్తరించడం అని అంటావు కదా. ఇప్పుడు ఏమైంది? ఎస్ఎల్ఆర్ని ఏ సందర్భంలో పెంచును అన్నాడు. ఏ సందర్భంలో పెంచుతుంది ఎస్ఎల్ఆర్ని అంటే ఇక్కడ ఎస్ఎల్ఆర్ పెంచడం అంటే అర్థం ఏంటి? నీకు మార్కెట్లో ద్రవ్య ప్రవాహాన్ని తగ్గించాలి. అవునా? తగ్గించాలంటే కారణం ఏంటి? నీ దగ్గర ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు తగ్గించాలి. అలాగే నీ దగ్గర మార్కెట్ వేగంగా విస్తరించిపోతుంది కాబట్టి ద్రవ్య ప్రవాహాన్ని తగ్గించాలంటే దాన్ని సంకోచింప చేయాలి, వ్యాకోచింప చేయకూడదు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందమ్మా? బి మరియు డి అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. సో ఇంతటి ఎక్స్ప్లెనేషన్ వింటేనే మీకు ఈ టాపిక్ మీద అవగాహన వస్తుంది. ఓకేనా? ఈ టాపిక్ మీద మీకు ఇంకా అవగాహన రాలేదు అని అనుకుంటే బ్యాంకింగ్ అనే టాపిక్కి సంబంధించి మనం ప్లేలిస్ట్లో దాదాపుగా ఒక 8 వీడియోస్ పెట్టాం. దానిలో ఇంకా మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంటుంది. ఒక్కసారి ఆ వీడియో అయితే చూడండి. ఓకేనా? మరి మీకు గనక ఈ వీడియో గనక నచ్చినట్లయితే మరి ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.
ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మరి ఆల్ అనే దాని మీద ట్యాప్ చేయండి. మరి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా మీకు త్వరగా రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.